నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిక. విజయవాడ వరద బాధితులకు రోటరీ సాయం. కాకినాడ నుండి 1300 కిట్లను పంపిణీ చేసిన రోటరీ బృందం. విజయవాడలో మళ్లీ భారీ వర్షాలు, అధికారులను సిబ్బందిని అప్రమత్తం చేసిన హోంమంత్రి అనిత. నిరక్షరాస్యత నిర్మూలనపై భీమడోలులో అవగాహన సదస్సు. ప్రతి ఒక్కరూ సహకరించాలంటూ వయోజన విద్యా ఉప సంచాలకులు ప్రభాకర్ పిలుపు. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని, ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ తెలిపారు. దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిన్నటి రోజున నార్త్ వెస్టర్న్ అడ్జాయినింగ్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడనం అది ఈరోజు ఉదయానికి 5:30 ప్రాంతంలో వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ బలపడి వాయుగుండంగా మారి ప్రస్తుతం అది ఉదయం 8:30 సమయానికి కలింగపట్నంకి తూర్పుగా 280 కిలోమీటర్ల దూరంలోను, గోపాల్పూర్కి తూర్పు ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలోను, పారదీప్కి దక్షిణ ఆగ్నేయంగా 260 కిలోమీటర్స్ దూరంలోనూ కేంద్రీకృతమైంది. అది క్రమేపీ నార్త్ వర్డ్స్ ప్రయాణిస్తూ నెక్స్ట్ 24 అవర్స్లో అది మరింతగా బలపడి డీప్ డిప్రెషన్ అంటే తీవ్ర వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది. అది క్రమేపీ రేపు ఈవినింగ్ కానీ రేపు రాత్రికి కానీ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ తీరంలో ఉన్నటువంటి పూరి మరియు దీఘా ఈ ప్రాంతం మధ్యలో తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మన తీరం వెంబడి ఉన్నటువంటి కోస్తా జిల్లాలకి వైడ్ స్ప్రెడ్ రైన్స్, ఉత్తరాంధ్ర వరకు అయితే వైడ్ స్ప్రెడ్ రైన్స్, దక్షిణ కోస్తా వరకు అయితే మెనీ ప్లేసెస్లోను మోడరేట్ రైన్స్ విత్ హెవీ రైన్స్, సమ్ ప్లేసెస్లో అయితే హెవీ టు వెరీ హెవీ రైన్ ఫాల్స్. మరికొన్ని జిల్లాలకు అయితే నెక్స్ట్ 2 days వరకు, ఇవాళ రేపటి వరకు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ ఫాల్ కూడా మనం ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ ఫాల్ అంటే 24 అవర్స్ పీరియడ్లో మోర్ దాన్ 90 సెంటీమీటర్స్ రికార్డ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి జిల్లాలు ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం ఈ 2 జిల్లాలు కూడా ఇవాళ రేపు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ ఉండే అవకాశం ఉన్నట్టు చెప్పాం. ఈ 3 జిల్లాలు కూడా రెడ్ అలర్ట్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. హెవీ టు అంటే భారీ టు అతి భారీ వర్షపాతం కూడా మరికొన్ని జిల్లాలకి ఈ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాం. అవి విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ అండ్ ఈ జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం నెక్స్ట్ 24 అవర్స్ వరకు. అలాగే నెక్స్ట్ మరికొన్ని జిల్లాలలో ఉన్నటువంటి మన కోస్తా ప్రాంతంలో ఉన్న మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల వచ్చే ఛాన్స్ ఉన్నటువంటి జిల్లాలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా అండ్ పల్నాడు ఈ జిల్లాలకు కూడా భారీ వర్షం 1-2 చోట్ల వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి తీరం వెంబడి కూడా వాయుగుండం దృష్ట్యా కూడా బలమైనటువంటి ఎదురుగాలులు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో, అలాగే మరికొన్ని సందర్భాలు 70 కిలోమీటర్స్ వరకు కూడా వెళ్లే అవకాశం చేత తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు అందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. కన్సర్న్ ఆఫీషియల్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ముఖ్యంగా అయితే కలింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ నౌకాశ్రయాలకు కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అంటే లోకల్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 3 అంటాం. అంటే ఈ పోర్ట్స్ అందరికీ కూడా దే ఆర్ లైక్లీ టు ఎక్స్పీరియన్స్ స్క్వాలీ వెదర్ విత్ విండ్ స్పీడ్స్ మోర్ దాన్ 40 to 50 kmph. అదర్ నౌకాశ్రయాలు అనేటువంటి మచిలీపట్నం కానీ, నిజాంపట్నం, కృష్ణపట్నం వీడికి 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. అలాగే నెక్స్ట్ వాటర్ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఈవినింగ్ 5:30 అంటే 1730 hours హైయెస్ట్ వరకు ఫ్లాష్ ఫ్లడ్ థ్రెట్ ఉన్నటువంటి రిస్క్ ఉన్నటువంటి మోడరేట్ హై ఉన్నటువంటి జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఈ 4 జిల్లాలకు కూడా మోడరేట్ హై రిస్క్ ఉన్నట్టుగా మన ఐఎండీ బులెటిన్స్లో చెప్తున్నాం.
కాకినాడ మెయిన్ రోడ్ గోల్డ్ మార్కెట్ సెంటర్లో బంగారం, వెండి అండ్ డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో 85వ శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 7వ తేదీ నుండి 16వ తేదీ వరకు బంగారం, వెండి అండ్ డైమండ్స్ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చవితి రోజున మూల విరాట్ పూజ చేసి సాయంత్రం బ్యాండ్ మేళాలతో గణపతికి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంగారం, వెండి అండ్ డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు రామకృష్ణ రాము, కార్యదర్శి మహాడిక్ శ్రీనివాస్ పాల్గొన్నారు. కాకినాడ వెండి బంగారం కొత్త సంఘం ఆధ్వర్యంలో 85వ గణపతి మహోత్సవం కలశ పూజ జరిగిందండి. చాలా ఈ 85వ సంవత్సరం కార్యక్రమం చాలా వైభవంగా చేస్తున్నాం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. ఈ సంఘాన్ని ఈ కార్యక్రమానికి చైర్మన్గా మా కులవత్ సీతారామూర్తి గారు ఎన్నుకున్నామండి. వారికి కోఆర్డినేటర్లుగా కోడిశెట్టి విశ్వనాథం గారు, అలాగే మట్టపల్లి నాని గారు ఉన్నారండి. అలాగే మా పెద్దలండి పట్నాల రాము గారు, గౌరవాధ్యక్షుడు పట్నాల రాము గారు, గౌరవ సలహాదారులు మా గంధి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో మేమందరూ కూడా ఈ కార్యక్రమం అనేది చేస్తున్నామండి. ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాం మా సంఘం తరఫున. అలాగే రేపు 500 పైబడి కలశాలతోటి స్త్రీలతో కలశాలతోటి ఇక్కడ ఇదే పందిట్లో కలశ పూజ కార్యక్రమం చేస్తున్నామండి. శుక్రవారం చేస్తున్నాం. అలాగే మంగళవారం ఏమో 500 పైబడి కుంకుమ పూజ చేస్తున్నాం. జాకెట్ ముక్కలు, పసుపు, కుంకుమ. అలాగే మా వస్తువుల్లో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి మహిళకి ఒకసారి 500 మంది మహిళలకి ముత్యం పగడం, నల్లపూస అలా జయకరంగా ఉండాలని మా జాకెట్ ముక్క, గాజులు ఇవన్నీ కూడా స్త్రీలు జయకరంతో ఉండాలని ముత్తైదులకి ఒక 500 మంది పైబడే మాకు ఇక్కడ మా వర్తకులు సహాయ సహకారాలతో 85వ సంవత్సర గణపతి నవరాత్రులు కాకినాడలో మన గోల్డ్ మార్కెట్ సెంటర్ అంగరంగ వైభవంగా మన అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ గారు మరియు చైర్మన్ సీతారామూర్తి గారి ఆధ్వర్యంలోని వర్తక సోదరు అందరి సమక్షంలోని మొదలయ్యేయండి. ఎన్నడూ లేని విధంగా గత సంవత్సరం 7 అడుగుల విగ్రహం పెడితే ఈ సంవత్సరం 12 అడుగుల విగ్రహం పెట్టడం జరిగింది. అలాగే ఎప్పుడూ లేని విధంగా 85వ సంవత్సరం కనుక 85 కేజీల లడ్డు స్వామివారికి పాట రోజు ఆఖరి రోజు 85 కేజీల లడ్డు పాట ద్వారా జరుగుతుంది. అలాగే మన ఆ లడ్డూని పాడుకోవడానికి ముందుగా మా అధ్యక్షులైనటువంటి అనిశెట్టి రామకృష్ణ గారు అప్పుడే 1,08,000 రూపాయలు నాది ఆఫర్ అని చెప్పేసి అన్నారు. ఇది చాలా గర్వించదగ్గ విషయం మన కాకినాడలో మన గోల్డ్ మార్కెట్ సెంటర్. అలాగే వివిధ కార్యక్రమాలు కూడా చేయి తలపెట్టామండి. వీటి అన్నిటికీ కూడా భక్తులు మా కమిటీ వారు అందరూ కూడా సహకరించి ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి విజయవాడ వరద బాధితుల సహాయార్థం రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో 1300 కిట్లను పంపిణీ చేసినట్టు రోటరీ బృందం తెలియజేసింది. కాకినాడ రామారావుపేటలోని రోటరీ డిస్టిక్ ఫాస్ట్ గవర్నర్ లక్కరాజు సత్యనారాయణ స్వగృహం వద్ద నుండి వ్యాన్ బయలుదేరింది. ఈ సందర్భంగా రోటరీ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ఇమేజ్ చైర్మన్ తడాల వరప్రసాద్ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు తమ వంతు సహాయాన్ని అందజేసినట్టు తెలియజేశారు. ఈ కిట్లో వాటర్ బాటిల్స్, టాటా గ్లూకోజ్ ఎనర్జీ డ్రింక్, యాపిల్ పండు, గ్రౌండ్ నట్ చిక్కీలు, సబ్బులు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు ఉంచినట్టు తెలియజేశారు. ప్రభుత్వం పిలుపు మేరకు రోటరీ క్లబ్ అన్నీ కూడా 3020లో ఉన్న రోటరీ క్లబ్ అన్నీ కూడా స్పందించాయి. అదేవిధంగా రోటరీ క్లబ్ కాకినాడ వారు కూడా మేము కూడా స్పందించి ఒక కిట్ 1300 కిట్లు తయారు చేయడం జరిగింది. ఈ ఒక్కొక్క కిట్లోని ఒక ఎనర్జీ డ్రింకు, బిస్కెట్ ప్యాకెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు, నిల్వ ఉండేలాగా స్నాక్స్, యాపిల్స్, డ్రై ఫ్రూట్స్, వాటర్ బాటిల్తో కూడిన 1300 కిట్లు మరియు అలాగే కాకినాడలో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ వారు అందరూ కూడా కలిసి ఒక గ్రామంలో ఎక్కడైతే ఒక 500 మంది ఉన్న గ్రామం దత్తతగా తీసుకుని ఆ 500 మందికి చీరలు, లుంగీలు, టవల్స్ పంపిణీ చేయాలని చెప్పి నిశ్చయించుకుని ఈరోజు ఇక్కడ వ్యాన్ బయలుదేరి సాయంకాలం విజయవాడ చేరుకుని రేపు పంపిణీ జరుగుతుంది. మరి ఇంకా ఇటువంటిది ఏమైనా అవసరమైతే మేము తప్పకుండా సహకరిస్తామని తెలియజేస్తాం. ఈ వరద బాధితులకి ఏదైతే ఇబ్బంది అయితే ఉందో దాని నిమిత్తం 3020 ఉన్న రోటరీ డిస్ట్రిక్ట్లో ఉన్న క్లబ్స్ అన్నీ కూడా విశేషంగా స్పందించి వారి యొక్క సహాయం అంటే ఎంతవరకు చేయగలుగుతారో ఆ సహాయ సహకారాలన్నీ కూడా విజయవాడ ప్రజలకు అందించడానికి గాను అందులో భాగంగా మేము రోటరీ క్లబ్ కాకినాడ తరపు నుంచి ఒక 1300 కిట్లు మేము స్వయంగా అన్ని ప్యాక్ చేసి
విజయవాడకి ఈరోజు ఒక వెహికల్ పెట్టి తరలించడం జరుగుతుంది. అక్కడ ఎవరికో ఇచ్చేసి మనం వచ్చేసేటట్టు కాకుండా మేము మా చేతులతోటి ఎవరైతే ఆకలితోటి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మేము మా చేతులతోటి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము కూడా వెళ్ళి సహాయం అందించాలని వెళ్తున్నామండి. మెయిన్ ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుంది అంటే దానికి రీజను మా రోటరీ క్లబ్ కాకినాడలో ప్రెసిడెంట్ అయిన పోలిశెట్టి ఈశ్వరరావు గారు, సెక్రటరీ తాడాల బుజ్జి గారు, వీరిద్దరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయిన టిక్కు గారు, ట్రస్ట్ హాస్పిటల్ చైర్మన్, నెక్స్ట్ ఇయర్ గవర్నర్గా అవుతున్నటువంటి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు సహాయ సహకారాలతోటి మేము ముందుకు తీసుకుని వెళ్తున్నామండి. విజయవాడలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. తాడపల్లిలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలో నీటి ప్రవాహంపై సమీక్ష నిర్వహించారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసి దానికి అనుగుణంగా మిగిలిన శాఖలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు వరద ముంపుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.